ఏం చేసిందండి ఆనాడు మా ప్రభుత్వం? ఇక మా మహమూద్ అలీ గారు ఇక్కడనే ఉన్నారు, హోంమంత్రిగా పనిచేశారు. షీ టీంలు పెట్టింది ఎవరు? భరోసా సెంటర్లు పెట్టింది ఎవరు? విమెన్ సేఫ్టీ వింగ్ చాలు చేసింది ఎవరు? షీ షటిల్స్ ప్రారంభించింది ఎవరు? దిశాని ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, కోల్కతాలో ఒక అమ్మాయి మౌమిత గారి మీద అక్కడ దాడి జరిగితే, అఘాయిత్యం జరిగితే, చాలా కిరాతకంగా అమ్మాయిని చంపేస్తే ఏమంటున్నారు ఇవాళ ఢిల్లీలో డాక్టర్లు, ఇంకా ఇతర చోట్ల ఇతర నగరాల్లో అక్కడ నిరసన చెప్తున్న డాక్టర్లు ఏమంటున్నారు? తెలంగాణ తరహాలో న్యాయం చేయండి అంటున్నారు. దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ తెలంగాణ. మీకున్నదా మాట్లాడే నైతిక హక్కు? వాళ్ళు ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఎవరి మాన ప్రాణాలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు. తెలంగాణలో విచ్చలవిడిగా ఇవాళ కిరాతకంగా హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాదుడు లేడు, హోమ్ మినిస్టర్ లేడు. వీళ్ళు మాట్లాడతారా? తప్పకుండా అన్ని విషయాలు ప్రజల దృష్టిలో పెడతాము. 100% ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇక మళ్ళీ ఇంకెక్కువ వేరే